నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో పెడుతున్నా. సింపుల్గా చెప్తా. వెనకాల మర్చిపోయాను, గ్రీన్ మ్యాట్ కాదు కదా, ఒక పని చేస్తా. నాది హాఫ్ ఫ్రేమ్ పెట్టి హాఫ్ ఫ్రేమ్ అది పెడతా. ముందు ఏపీ డిఎస్సిలో మొత్తం మొన్న మాట్లాడుకున్నాం కదా, అంత అఫీషియల్గానే రిక్రూట్ అయ్యారు నా నార్మల్గా. సో దానికి సంబంధించి ఏం చేయలేకపోయింది వైసీపీ బ్యాచ్. ఇక స్పోర్ట్స్ కోటాను పట్టుకొచ్చారు. ఈ స్పోర్ట్స్ కోటా అన్నప్పుడు ఎగ్జామ్ పెట్టలా, బట్ మెరిట్ మీద ఇచ్చారు. ఈ మెరిట్ మీద ఇచ్చినప్పుడు కూడా సరిగా అప్లికేషన్ ఫిల్ చేయడం రానోడు కూడా వచ్చి నాకు గోల్డ్ మెడల్ నాకు జాబ్ ఇవ్వలేదు అన్నాడు. దాన్ని ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం ముందు పెట్టేశారు. అసలు అప్లికేషన్ ఫిల్ చేయడం రాలేదు, మెడల్ అని దగ్గర సిల్వర్ మెడల్లో కాపర్ మెడల్ పెట్టాడంట. ఇప్పుడు గోల్డ్ మెడల్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మేము ప్రొసీజర్ ఫాలో అవుతాం కదా అన్నారు. సరే అది అయిపోయిందా. ఇప్పుడు అదంతా వాళ్ళు బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, ఈ వైసీపీ వాళ్ళు కమ్మోళ్ళకి ఇచ్చుకున్నాడు పోస్టులు. మరి కమ్మోడు అంటే జగన్కి ఎందుకు అంత భయమో నాకు అర్థం కావట్లా. మరి వాళ్ళ పార్టీలో ఉన్న కొడాలని కమ్మే కదా, మనటోరుకు ఉన్న వల్లభనేని వంశీ కూడా కమ్మే కదా. అంటే వాళ్ళని వాడుకుంటున్నాడు అంతే. ఆ వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కమ్మ వాళ్ళు ఎవరో కానీ, ఆ వైసీపీలో ఉన్నటువంటి కమ్మోళ్ళు ఎవరో కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కమ్మ అనేటువంటి పేరుని ఎంత దారుణమైన బూచిగా జగన్మోహన్ రెడ్డి చూపించున్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు మరలా కమ్మోళ్ళకే పోస్టులు ఇచ్చాడు, కమ్మోళ్ళకి స్పోర్ట్స్ కోటాలు అమ్మేసుకున్నాడు, అద్దెని ఇదని అన్నారు. క్లియర్గా ఉన్నటువంటి మొత్తం పోస్టులు 382, ఫిల్ కాని పోస్టులు 2, మొత్తం ఫిల్ అయింది 380. 380లో 190కి పైగా పోస్టులు వచ్చేసేమో బీసీలకు ఇచ్చారు, 120కి పైగా పోస్టులు వచ్చేసి ఎస్సీకి ఇచ్చారు, 29 పోస్టులకు సంబంధించేమో ఎస్టీకి ఇచ్చారు, 42 పోస్టులు వచ్చేసినేమో ఓసీకి ఇచ్చారు. ఈ ఓసీలు ఇచ్చిన 42 పోస్టుల్లో 16 పోస్టులు కాపులకి, 10 పోస్టులు రెడ్లకి, 9 పోస్టులు కమ్మకి, 2 పోస్టులు వైశ్యులకి, 2 పోస్టులు బ్రాహ్మణులకి, 2 పోస్టులు క్షత్రియులకి, 1 పోస్టు ముస్లింకి. ఇక ఇందులో ఎక్కడ కమ్మలకి అంటగట్టారు, ఇక మెరిట్ లేకుండా అడ్డదిడ్డంగా ఎవరికి ఇచ్చారు? ఇటువంటి దుర్మార్గులని ఏమనాలి మీరే చెప్పండి. ఇంకా వైసీపీలో ఉండి మీ జీవితం నాశనం చేసుకుంటారా? ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్మి మిమ్మల్ని మీ జీవితాన్ని ఫనంగా పెడతారు? క్రాస్ చెక్ చేసుకోండి దయచేసి. ఇప్పటికన్నా కానీ పద్ధతిగా పరిపాలన చేస్తున్న వాడిని నానా రకాలుగా హింసిస్తూ వేధిస్తున్నటువంటి ఈ వైసీపీ ఇంకా సపోర్ట్ చేస్తుంది మీలో ఎవరో కింద కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఆ కామెంట్ చూసి ధరిస్తా.